రోడ్లో మొత్తం వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నది, ట్రాఫిక్ అయితే ఉంది. మనం తల్లాడు వచ్చిన తర్వాత తల్లాడు నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. 14 కిలోమీటర్లు ఈ రోడ్లో పోవాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఇక్కడ చూశారు కదా ఎంత డేంజరస్ ఉందో రోడ్ అయితే. సాఫ్ట్వేర్ ఐకాన్ చూసారా, పల్లెటూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే అట్లా పెడతారు సాఫ్ట్వేర్ ఐకాన్ అని. అదే మన సిటీలో ఏం చేసినా బొక్కలే అంటారు. ఇక్కడ చూసారా సాఫ్ట్వేర్ ఐకాన్ అని బ్యాండ్ పెట్టింది. ఫైనల్ గా అయితే పులిగొండాల ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. పులిగొండాల ప్రాజెక్ట్ ఖమ్మం సఫారీ కూడా అయితే ఉంటుంది. ఇంకా కారు పోతేమంటే ముందుకు పోతే ముందుకే పోద్దాం అనేసి ఒక చిన్న భయం. లొకేషన్ సఫారీ చెప్పారు కదా, ఇటు నుంచి రూట్ అనుకుంటా ఐ థింక్, ఎందుకంటే వెహికల్ సచ్చులు కూడా ఉన్నాయి. రూట్ కూడా అయితే ఉంది, బాగుంది ఈ ఏరియా మొత్తం. ఈరోజు వెళ్ళబోయే స్పాట్ వచ్చేసేసి పులిగుండాల. మన ఖమ్మం నుంచి అయితే దాదాపు ఒక 70 to 80 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. నేనైతే ఇక్కడ వైరా నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది, అంతే కదా? 40 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో మా ఫ్రెండ్స్ వస్తా అనేసి అందరూ దొంగ వేదాలు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందరూ హ్యాండ్ ఇచ్చిర్రు, ఎవరు లేరు, మీ ఇద్దరే ఉన్నాం. ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందాం అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. బట్ ఏంటంటే ఇక పోదామనేసి అయితే కమిట్మెంట్ అయిపోయినాము. ఇద్దరం అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంది అనేది అయితే మీకు చూపిస్తా. చాలా మంది అయితే బాగుంటుందని చెప్పారు. నేనైతే తల్లాడు దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళాలి, కల్లూరు వెళ్ళి కల్లూరు నుంచి అయితే వెళ్ళిపోవాలి. రోడ్లో మొత్తం వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నది, ట్రాఫిక్ అయితే ఉంది. సో చూసారు కదా, రోడ్డు కూడా అయితే బాగానే ఉంది. ఎంజాయ్ పండగ. రూట్లో అయితే చెట్లు మొత్తం అక్కడికక్కడ కొట్టేసిర్రు, చూసిర్రు. అంటే రోడ్ ఎక్స్టెన్షన్ పనులు కానీ మనం జరుగుతున్నాయి అనుకుంటా. బోడిది. సో తల్లాడు సిటీ చాలా చిన్నది. మనం తల్లాడు వచ్చిన తర్వాత తల్లాడు నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, కల్లూరు సైడ్. స్ట్రైట్గా వెళ్తేనేమో భద్రాచలం వస్తుంది, రైట్ సైడ్ వెళ్తేనేమో కల్లూరు, సత్తుపల్లి ఇవి వస్తాయి. సైడ్ అయితే తల్లాడ బస్ స్టాప్ అయితే ఉంటుంది రైట్ సైడ్. సో బస్ స్టాండ్ కూడా చాలా చిన్నది. ఇక్కడైతే సర్కిల్ అయితే వచ్చింది కదా. సో అందరు కల్లూరు సైడ్ అయిపోతున్నారు. అబ్బా ఈ లారీ వాడు వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తాడు అని ఒక చిన్న భయం అయితే ఉంది. అక్కడ స్ట్రైట్కి వెళ్తేనేమో భద్రాచలం వస్తుంది, ఇటు సైడ్ తిరిగితేనేమో మనకి సత్తుపల్లి, కల్లూరు, సత్తుపల్లి ఇవి వస్తాయి. రోడ్ అయితే దారుణంగా ఉంది అబ్బాయి. అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది. ఇక్కడ తల్లాడులో ఫైనల్ గా అయితే కల్లూరు వచ్చినాం. కల్లూరు నుంచి బిఎం మంజారా నియర్లీ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ ఉంది, అది లెఫ్ట్ రామకృష్ణాపురం లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోవాలి. అది కూడా చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ ఉంది లెఫ్ట్ కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకో 20 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి, కానీ టర్నింగ్ వచ్చి 3.3 కిలోమీటర్స్ దగ్గర ఉంది. సో అక్కడ నుంచి ఒక 19 కిలోమీటర్స్ అరౌండ్లీ ఉంటుంది. సో ఇదైతే కల్లూరు. దాదాపు ఇక్కడికి 1/2 అవర్ పట్టింది, స్లోగా రాబట్టి 1/2 అవర్. ఫైనల్గా అయితే రామకృష్ణాపురం లోకల్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ బోర్డ్ వేసేసి కూడా ఉంటాయి, బ్రాహ్మలకుంట, ఎర్రబంజర, రామకృష్ణాపురం అనేసి. రామకృష్ణాపురం 0. ఇక్కడ పులిగొండాల కనగిరి రిజర్వ్డ్ ఫారెస్ట్, సత్తుపల్లి డివిజన్ ఇదంతా. సో ఇక్కడైతే ఉంది పులిగొండాల పర్యాటక ప్రాంతం, కనగిరి రిజర్వ్ చదువుకోండి ఫస్ట్ ఫారెస్ట్, ప్లాస్టిక్ రహిత ప్రాంతం. సో ఇది రూట్, ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా రోడ్, ఇదైతే పల్లెటూరు రోడ్డు. చూడాలి ఎట్లుందో రోడ్ అయితే. రోడ్డు కూడా అయితే మీకు మొత్తం తీసి చూపిస్తాను దాదాపు, ఎందుకంటే ఎవరిని వచ్చేటోళ్ళు కూడా ఇబ్బంది పడకుండా. ఈ రోడ్లో 14 కిలోమీటర్లు ఈ రోడ్లో పోవాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఏదో తేడాగా ఉందేంటి. ఇక్కడ చూసారు కదా ఎంత డేంజరస్ ఉందో రోడ్ అయితే. వాటర్ కూడా వస్తున్నాయి, ఫ్లో ఉంది. బట్ ఎదురుంగు నుంచి ఇంకో కార్ వస్తే మాత్రం పట్టదు. కరెక్ట్ పెట్టావా లేకపోతే పెట్టినలేరా? ఇందాక అట్ట పెట్టి ముందుకు పోయినాం. అరే అది నీ ఫోన్ లో కూడా అదే చూపెట్టింది కదా మరి. ఏమో మరి సిగ్నల్ డౌన్లోడ్ చెప్పిన మ్యాప్. అదే నా డౌన్లోడెడ్ మ్యాప్ ఏరా, మొత్తం తెలంగాణ మ్యాప్ అంతా డౌన్లోడ్ లోనే. చిన్న సెకండ్ లేవురా నీలా. ఇదేరా ఇటా మీరు చూపెడుతుంది. పోనీలే స్ట్రైట్ పోనీ.
సైడ్ పోని 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 పోని. ఆయనకి ఆయన చూపిస్తాను. అందరు ఇటే పోతారు కదా మరి. ఆయన చూపెట్టిన పోయింది దగ్గర. Head south, then turn left. అరే 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 Turn అది right. టర్న్ రైట్ అంటే టర్న్ లెఫ్ట్ పోతే ఎక్కువ దూరం పోతాం, దోలు తిరిగిపోద్ది. వీడు గూగుల్ మ్యాప్ వాడు కరెక్ట్ పెట్టలేదమ్మా. ఈ రూట్ లో కూడా ఎక్కడ ఏమైందో ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. వానపం విధవ తండం తీపిన గున్న ఏనుగు మొహల మొహం చూడు. దేవాలయం SD card not inserted. సాఫ్ట్వేర్ ఐకాన్. చూసారా, పల్లెటూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే అట్లా పెడతారు సాఫ్ట్వేర్ ఐకాన్ అని. ఎదవ ఎట్టకారాలు వద్దు. అదే మన సిటీలో ఏది చేసినా బొక్కలే అంటారు. ఇక్కడ చూసారా, సాఫ్ట్వేర్ ఐకాన్ అని బ్యాండ్ పెట్టిరు. మీ అందరికి కుళ్ళు కాదు. GPS సిగ్నల్ లాస్ వచ్చే ఊర్లో తిరుగుతున్నాం మనం. ఓ బర్రెలు ఉరుకొస్తాను. రన్నింగ్ పోటీ. బర్రెలకి ఎవరు ఫస్ట్ ఆడతాయో. తొక్కిబారు దొబ్బుతా. ఊరికొచ్చి నా కాడ తగులుతే ఒక చిన్న భయం అయితే ఉంది. పక్క పోదాం, చదువుకోండి ఫస్ట్. రోడ్డు లేదు. వాడు ఉరికిచ్చినోడు ఏం పక్కకు పోయి దాచుకుండు. సో రోడ్ అయితే ఓకే. ఆంధ్ర రోడ్లతో పోలిస్తే తెలంగాణలో ఈ పల్లెటూరులో ఈ మాత్రం రోడ్డు ఉండడం మాత్రం ఓకే ఓకే. లేకపోతే మాత్రం చచ్చిపోవాల్సింది. 14 కిలోమీటర్లు. ఇదిగో రెండు ఫోన్లలో అయితే మ్యాప్స్ అయితే పెట్టినాం. 2 ఫోన్లలో. ఒక ఫోన్లోనేమో ఐఫోన్లోనేమో ఆగిపోయింది. వస్తుంది రోజు తిరిగి వస్తుంది పని వస్తుంది. ఇప్పుడే ఆగిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. నిజంగా పులిగుండల ప్రాజెక్టుకి పోతారు ఈ రూటు. పోతురా కరెక్టే రోడ్డు సరిగ్గా హైట్ వచ్చింది. ఇంకా మొదర్లే అక్కో కారు కనపడి ఫస్ట్ కారు ప్రాణం లేసి వచ్చింది అమ్మ. కిడ్నాప్ అయితే ఎవరు చేయరని. తెల్ల కారు ఎర్రగా అయింది. కొత్త కారు. మన బ్లూ కార్ ఏమైందో మాత్రం చెప్పలేము. రోడ్ చూసారు కదా, మొత్తం మట్టి రోడ్డు. ఒక 5 కిలోమీటర్స్ అయితే. సో ఈ 5 కిలోమీటర్స్ అమ్మ ట్రాక్టర్ వస్తాడు. అమ్మ దెబ్బేసిండు. సైడ్కి తిప్పితే మాత్రం వంగిపోయింది ఒక పక్కకి కారు. ఈ రోడ్ లో అయితే అడ్వెంచరస్ అయితే చేస్తున్నాం. నాది రన్నింగ్ లో ఉంది. చూపి ఆగిపోయాను గూగుల్ మ్యాప్. ఇంకోండి గూగుల్ మ్యాప్ ఎలా పనిచేస్తుందో. 3 చూడండి. GPS signal lost. 4.4 కిలోమీటర్స్ 3.9 జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ అంట. ఇక్కడ దాకా వచ్చాక జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ అయితే ఇక మనం కూడా లాస్ట్ అయిపోవాలి. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఎప్పటికైనా బిస్కెట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో కూడా చూపించా. దేవుడు స్వామి. అది ఫైనల్ గా అయితే ఎంట్రన్స్ వచ్చింది. ముందు కాదా GPS signal lost. ఫైనల్ గా అయితే పులిగొండల ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇదైతే ఎంట్రీ. ఇక్కడైతే టికెట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వెహికల్ వ్యాన్ సఫారీ కూడా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. వ్యాన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో మీకైతే ఇక్కడ బోర్డు అయితే చూపిస్తాను. పులిగొండల ప్రాజెక్ట్ ఖమ్మం సఫారీ కూడా అయితే ఉంటుంది. వేర్ నేచర్ సీక్రెట్స్ కమ్ టు లైఫ్. సో దీంట్లో కూడా అయితే వెళ్ళిపోవచ్చు. దీనికైతే ఛార్జెస్ ఉంటుంది. మొత్తం ఇదైతే 7 సీటర్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇనాగ్రేషన్ కాలేదు. అయిన తర్వాత జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే అయితే ఎంత ఉంటుంది బ్రో మనకు? ఇంకా ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ అయితే కాలేదు వెహికల్కి. ఓకే, వెహికల్ జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. జనవరి నుంచి ఓకే. పైన బ్యాంబో కోప్ అని ఒక ఉండిద్ది. దానికి రోడ్లు రెడీ చేస్తున్నారు. ఓకే, ఆ రోడ్లు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ రోడ్లు అయిన తర్వాత పైన టాప్ ఉండిద్ది కాబట్టి దానికి మంటలో ఎన్ని ఉంటాయి చెట్లు తగలకుండా అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, అయిన తర్వాత ఈ అన్ని రోడ్లు అయిన తర్వాత పైన నుంచి సఫారీ వెహికల్ అనేది 3 వెహికల్ ఉంటాయి. 3 వెహికల్ ఉంటాయి. ఆ 3 వెహికల్ నుంచి తీసుకొని వెళ్తాం ఇక్కడ నుంచి. ఎంత దూరం ఉంటుంది బ్రో ఇక్కడ నుంచి మనకి? ఇక్కడ నుంచి చెరువు కాడికి పోవడానికి 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. పైన ఒక 25 కిలోమీటర్లు గుట్ట మీద ఉంటుంది. గుట్ట మీద తిరగడం. 2 మండలాలు ఉంటాయి. అటు అవతల జిల్లా ఉంటుంది, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఉంటుంది. ఇటు మన తెలంగాణ, ఇటు ఖమ్మం జిల్లా ఒకటి ఉంటుంది. ఖమ్మం జిల్లా 2 ఉంటాయి. అట్లా పైన నుంచి ఇటు నుంచి ఎక్కించుకొని అటు జూలూరుపాడు సూరారా అని ఒక విలేజ్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఇటు బెండారపాడు కొత్తగూడెం డిస్టిక్. అట్టా అవన్నీ తిప్పుతా ఉంటాం. ఎన్ని అవర్స్ పట్టింది మొత్తం ఈ ట్రిప్?
ఒక 8 అవర్స్ పట్టింది. 8 అవర్స్. ఒక్క రోజు నార్మల్ గా అయితే వెహికల్స్ ఇవి వెళ్ళలేవు పైకి, వెళ్ళలేవు. ఈ వెహికల్ అనేది వెళ్ళలేవు. ఓన్ వెహికల్స్ వెళ్ళలేవు, ఓన్లీ సఫారీ అయితేనే వెళ్తుంటాయి. సఫారీ వెహికల్ అయితేనే వెళ్తుంటాయి. ఉమ్, ఉమ్. దానికి ఛార్జ్ అంటే దానికి తర్వాత వాళ్ళు ఆ వెహికల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తారు. పొద్దున్నే మార్నింగ్ ఏ టైం కి స్టార్ట్ అయితే అంటే 8 కల్లా స్టార్ట్ అవుతుంది. అది మార్నింగ్ 8 కల్లా అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా అయితే స్టార్ట్ కాలేదు, జనవరిలో అయితే ఓపెనింగ్ అయితే అని అయితే చెప్తున్నారు. సో బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇది 3 కిలోమీటర్స్లో తిరగడానికి అయితే ఆ బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. బండ్ల మీద వచ్చిన వాళ్ళకి కానీ వాటికైతే యూజ్ఫుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్స్ కానీ ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ టికెట్ పర్సన్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. కార్కి మనకు ఓన్ కార్ అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదండి. సరే, ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో మన భయ్య వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడైతే సఫారీ కూడా అయితే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం కొండల్లో అయితే తిప్పుతారంట ఒక రోజు మొత్తం. అది కూడా స్టార్ట్ అయిన తర్వాత కన్ఫామ్గా అయితే నేను విజిట్ చేస్తా. భయ్య వాళ్ళ నెంబర్లు కూడా తీసుకొని మీకు అయితే డిస్ప్లే చేస్తా. చేసాము. ఇక్కడ చూసారు కదా ఒక హంట్ అయితే ఉంది. సో అందులో చిన్న చిన్న గేమింగ్స్కి అయితే ఉన్నాయి. బండ్లు వెహికల్స్ అన్నీ అయితే ఇక్కడ పార్క్ చేసేసుకొని లంచ్లు చేసేటోళ్ళు చేస్తున్నారు. మనమైతే ఇక్కడ ఆపుకోవడానికి మనం అవసరం లేదు, మనం డైరెక్ట్గా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. నా ఫోన్ ఇంకా జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ అనేది చెప్తుంది. మరి అది నాది అస్సాం తీసుకెళ్తుంది. ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది. గట్టు దైతమ్మ అమ్మవారి ఆలయం అంట, దారంట ఇటు. సో అక్కడైతే ఉంది అమ్మవారి ఆలయము. చూసారు కదా ముందుకే చిన్న ఆలయం ఇది. సో ఇక్కడైతే అమ్మవారి ఫేమస్. ఒక దండం అయితే పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ముందుకి అలాగా. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో ముందు చూస్తుంటే మాత్రం కొంచెం ఉన్నది. ఇటు సైడ్ తిరగాల, స్ట్రైట్ పోవాలరా? సెల్ఫీ పాయింట్ ఒకటి పోవాలి. స్ట్రైట్ గా అయితే మామూలుగా చెరువు కాడికి అటు పోయి పోవచ్చు. స్ట్రైట్ పోతుంది. సో అటైపు చూసారు కదా రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయి. పోవాలి. సో ఇది చూసారా ఇక్కడ రోడ్డు చూడండి ఎట్టున్నదో. ఓరినా ఆయన ఫైనల్గా అయితే వచ్చేసినాం. మన వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి అయితే చిన్నగా ముందుకైతే వెళ్ళిపోతున్నాము నడుచుకుంటూ. ఇంకా కారు పోతామంటే ముందుకు పోతే ముందుకే పోద్దాం అనేసి అయితే ఒక చిన్న భయంతో అయితే వెళ్ళిపోతున్నాము. చూడాలి ముందు ఎట్లున్నది అనేది. చూసిర్రు కదా ఈడ ఎట్టుందో. వర్షం వస్తే మాత్రం ఈడ బిస్కెట్ అయిద్దామని చిన్నది ఉంది. దారులు మాత్రం చాలా ఉన్నాయి. ఏ దారులు ఎందుకో దారిలో తెలియదు. పరికాలు టైలన్నీ పోతుంది. సో దారి చూసారు కదా మామూలుగా లేదు. ఇట్లా ఇది ఒక సేఫ్టీ ఉంటుంది. కార్ అయితేనే బిస్కెట్ అయింది కొంచెం. మా బ్యాచ్ వస్తుంది అనేసి నేనైతే కార్లో వచ్చిన. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా, డైజెస్ట్ అయితే లేదా? వీడికి వచ్చాక చూస్తే మాత్రం ఎవడు రాలేదు మా వాళ్ళు. అది ఒక కార్ అయితే వచ్చేసింది. మా వాడు ఆడే పెట్టి ఇచ్చేసిండు. వీడే ఆ దుర్మార్గుడు. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చాయి, బుర్రలో గుజ్జు మాత్రం లేదు. ఆడ పెట్టి నడిపిస్తాడు ఆ కొండల్లో గుట్టల్లో. అందంగా అనిపిస్తుందో ఉన్న మందం కరిగిద్దో తెలవట్లే. నీ బొందరా, నీ బొంద. చాలా కార్లు అయితే ఇక్కడ దాకా అయితే వచ్చినాయి. మీరు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చేసేయండి. కార్లో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. పోవాలంటే మళ్ళీ స్కూటీ అయితే తిరిగిపోతుంది గిరకలు. ఇటే పోవాలరా బాగి. అందరూ ఇటు దాకా తెచ్చిపెట్టారు కదరా, మనమే ఆడబెట్టినాం తొందరపడి. నీడికి వచ్చినా కొంచెం ఇబ్బంది అయ్యేదిలే కారు. సో ఆడికి పోవాలా, పైన ఉన్నది కదా కనబడుతుంది కదా గింత అక్కడికి పోవాలి. సో మెట్లు ఎక్కేసి అయితే పైకి వెళ్తున్నాం, వాచ్ టవర్ కాడికి పైకి. ఈ చిన్న రూమ్ అయితే ఉంది, మరి రూమ్లోకి అయితే ఎంట్రీ లేదు, ఓన్లీ ఎగ్జిట్. అయితే ఇది ఎవరిదో ఇల్లు ఉన్నట్టుంది. ఇది వావ్, లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ నుంచి. అడ్రస్ చెప్పు నీది ఒకసారి, అడ్రస్ పెట్టు మీద. సో చూసారు కదా లొకేషన్. చూసుకో, అవే చూసుకొని పోనీ.
ఫైనల్గా అయితే పులిగొండల ప్రాజెక్ట్ కాడికైతే వచ్చాము. ఇదైతే ప్రాజెక్ట్ మొత్తం అక్కడ ఒకటే టెంపుల్ కూడా అయితే ఉంది దూరంగా. సో డ్రోన్ షాట్లు అయితే వచ్చేసింది. సో ఇదంతా అయితే ప్రాజెక్టే. సో మొత్తం అయితే అటవీ చెట్లు మాత్రం మామూలుగా అయితే లేవు. ఇదంతా వాచ్ టవర్ మీద నుంచి అయితే నేను తీస్తున్నా. సో తర్వాతకైతే అక్కడికైతే వెళ్దాం మనం. అక్కడ ఉన్నది కదా టూరిజం, జనాలు అయితే అక్కడికి వస్తున్నారు కొంతమంది. సో అక్కడికి వెళ్ళి అయితే లోన్కైతే దిగడానికి కూడా ఉంది. బట్ ఏంటంటే మనం అయితే ఇప్పుడు దిగము. సో చాలా బాగుంది ఈ ఏరియా మొత్తం చూడటానికి కూడా. మధ్యలో చెట్లు కానీ కొండలు, మధ్యలో వాటర్ చాలా బాగుంది. మీరు కూడా అయితే కన్ఫామ్గా వస్తే మాత్రం ఇక్కడికైతే రండి. పులిగొండాల ప్రాజెక్ట్ కల్లూరు నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. ఏంటంటే ఈ చిత్రంగా ఉంది, ఆడైతే ఒక కారు ఉంది, అదైతే అక్కడ నీళ్ళలోంచి అయితే వెళ్ళిరంట. అట్లా పోవాలి. ఆ టెంపుల్ కాడైతే లాస్ట్. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పోదామరా బాగా అయితే సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. చూసారు కదా కార్లు కూడా ఇక్కడ దాకా అయితే వచ్చిర్రు. డీజే పెట్టిండు అన్న అయితే. ఇక్కడ చుట్టూ అయితే వెదర్ కూడా అయితే మామూలు లేదు. చెట్లతోటి వీటితోటి అయితే నిండిపోయింది. మంచిగా అయితే ప్లాన్ చేసుకొని అయితే వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. లేపుదామంట ముందుకు పోదాం పోయి వచ్చొద్దా. వాము అడవిలో అడిచిన సౌండ్లు అయితే వస్తాయి. పులులు ఉంటాయో ఏముంటాయో తెలియదు. పేరే పులిగొండాలని పెట్టిండు. పులి వస్తే ఏం చేద్దాం ఇప్పుడు ఎడా అది దిగిద్దిరా నీళ్ళలోకి. మరి నేనేం చేయాలా? వీడియో తీసుకునేదా? ఇంకా స్ట్రైట్గా ఏముంది ఇంకా పోతే. ఆవిడైతే చాలా లోపలికి తీసుకొచ్చేసిండు. ఇక్కడైతే జనాలు ఎవరు రావట్లేదు. ఎవరు రాని ప్లేస్కి అయితే మేము వచ్చినాం. ఏమైద్దో మాత్రం తెలవట్లేదు. ఊరి పేరేమో పులిగొండాల. పూలు వస్తే మాత్రం మాకు స్విచ్. ఈ సఫారీ చెప్పారు కదా, ఇటు నుంచి రూట్ అనుకుంటా ఐ థింక్. ఎందుకంటే వెహికల్స్ సచ్చులు కూడా ఉన్నాయి. రూట్ కూడా అయితే ఉంది. బాగుంది ఏరియా మొత్తం. మంచిగా అయితే ఆ ట్రిప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. వెహికల్స్ వ్యాన్స్ మస్తు ఉంటుంది చూడటానికి మాత్రం. ఇక్కడ లొకేషన్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా అయితే ఉంటుంది. మొత్తం ఫుడ్ కూడా అయితే వాళ్ళే ఫెసిలిటీ కల్పిస్తామని ఇందాక చెప్పిండు. నేనైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకొని స్టార్ట్ కాగానే నేనైతే కన్ఫర్మ్ రైట్ చేసి మీకు చూపిస్తా వీడియోలో. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ మొత్తం షూటింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. భయ్య వాళ్ళు కూడా అయితే ఇక్కడైతే మనకు పరిచయం అయ్యారు. సో తిరుగురంట. చెట్ల మధ్యలో ఉంటుంది. చూసారా మావాడు చెట్ల మధ్యలో పదలలో తిరగడం బాగా అలవాటు అయినట్టుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎక్కేటప్పుడు ఎక్కుతుందో జారదు, దిగేటప్పుడు జాగ్రత్త దిగు. ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయి నీళ్ళలో ఏం దిగుతాంరా? లోతే ఉండద్దా? కాలు దురదలు వస్తాయి తర్వాత. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. పైకి అనుకోవాలి గారు ఇదంతా. మనం కూడా అయితే ఆ నీళ్ళలో పడి అయితే పోతున్నాము. ప్యాంట్ తడిసేటట్టు అయితే ఉంది. చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. Weather. You stupid. నేను ఎలా ఎక్కాలరా? నువ్వు దిగెత్తే నీళ్ళు వస్తాయి. దొంగనా కొడుకులండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం.
అంతే అంతే ఈజీ ఈజీ ఈజీ. ఎంతటితో అయితే మన పులిగొండాల ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దాదాపు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా మంచి ప్లేసెస్ దొరికితే మాత్రం కన్ఫామ్గా అయితే వీడియో తీసి పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మన గాడి వీడి దాకా వచ్చింది, గుట్టల్లో కూడా రొమ్ము కొట్టుకపోయానా. బాయ్, వచ్చేసాడు.